4వ తారీఖు బ్యాలెట్ ఓపెన్ చేసి అన్ని కాంగ్రెస్ పార్టీవే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే చేస్తుంది. వాళ్ళ యొక్క కష్టాలు మీరు తీరుస్తారా? 3,000 కోట్లు కళ్ళల్లో నీళ్లు వస్తాయి పరిస్థితులకు. హ్యాండ్లూమ్ యూనివర్సిటీ మిమ్మల్ని ఎందుకు ధర్మవరం ప్రజలు మిమ్మల్ని గుర్తించడం లేదు? నమస్కారం సార్. నమస్కారం అండి. ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు ధర్మవరానికి నేషనల్ వైడ్గా 3 సార్లు మన ధర్మవరానికి మిమ్మల్ని గుర్తించి ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీకి. మిమ్మల్ని ఎన్నుకోవడం ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ చేనేతలు ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతోనే, చేనేతల బాగుల కోసమే, చేనేతల యొక్క శ్రేయస్ కోసమే, చేనేతలకి గతంలో చేసినది కూడా కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి చేనేత థర్డ్ టైం కూడా చేనేతకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే, సౌమ్యుడు, ముద్దు స్వభావి, లోకల్ వ్యక్తి, చేనేత వ్యక్తి, బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి అన్న ఉద్దేశంతోనే 3వ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈసారి ధర్మవరం ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అందరూ మనకు అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే చేస్తుంది, చేసిందే చెప్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేనేతలను ఏ విధంగా గుర్తించిందంటే, రెక్కాడితే డొక్కాడని పరిస్థితి గతంలో 2009 నుంచి 2014 వరకు ముడిసరుకు రాయితీ అనే స్కీమ్ని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి చేనేతలు ఆ రోజున్న పరిస్థితులు అల్లకల్లోలంగా గిట్టుబాటు ధర లేదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 2009 నుంచి 2014 వరకు ఈ యొక్క స్కీమ్ని, ముడిసరుకు రాయితీని స్కీమ్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ అనేది పేద ప్రజల్ని, బడుగు బలహీన వర్గాలని, రెక్కాడితే డొక్కాడని పరిస్థితి వాళ్ళని గుర్తించే దాంట్లో మొదటి స్థానంలో ఉంటుంది నేషనల్ పార్టీ. అది ఏదైనా చెబితే ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టే చేనేతను ఎన్నుకోవడం జరిగింది. సార్, మిమ్మల్ని ధర్మవరం ప్రజలు గెలిపిస్తే ఈ విధంగా మీరు అభివృద్ధి చేస్తారు, వాళ్ళ యొక్క కష్టాలను మీరు తీరుస్తారా? గతంలో చేనేతకి సంబంధించి ఎవరు ఏ పార్టీ కూడా, అంటే ఇటు వైసీపీ అయితేనేమి, ముందున్న టీడీపీ అయితేనేమి, కేంద్రంలో ఉన్న బీజేపీ అయితేనేమి, చేనేతల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకు చెప్తున్నానంటే, గతంలో మాకు 3,000 కోట్లు కేంద్రం యొక్క చేనేత ఫండ్ ఉండేది, అంటే కేటాయించేది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఆ కేటాయింపునంతా తీసేశారు చేనేతకు సంబంధించి. ఎందుకంటే వాళ్ళకి చేతకానితనంతో చేనేతల్ని మర్చిపోయే పరిస్థితిలో ఆ యొక్క 3,000 కోట్లని తీసేశారు. గతంలో చేనేతలకు ఉపయోగం జరిగింది అంటే, ఒక 100 కోట్ల రూపాయలు అట్ ఎ టైం చేనేత రుణాలు మాఫీ చేసిన ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఏదైనా కానీ ముడిసరుకు రాయితీ తెచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ. నేను ఏం చేయబోతున్నానంటే, ధర్మవరం ప్రజలకి, ధర్మవరంకి రుణపడి ఉన్నా. నేను ధర్మవరంలో పుట్టా, ధర్మవరంలో చేనేత కార్మికుల కష్టాలను చూసా, వాళ్ళకి రెక్కాడితే డొక్కాడని పరిస్థితి చూసా. ఈరోజు మార్కెట్లో కోట్ల రూపాయల్లో అప్పుల్లో మునిగిపోయింది పరిస్థితి కూడా చూస్తున్నా. ఎందుకంటే అది జీఎస్టీ విధించడం వల్ల. ప్రత్పదంగా రాహుల్ గాంధీని నేను కోరడం ఏంటంటే, సెంట్రల్లో గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా జీఎస్టీ మినహాయింపు అని రాహుల్ గాంధీ గారితో నేను హామీ తీసుకోవడం జరిగింది. అది ఖచ్చితంగా జీఎస్టీని మినహాయింపు ఖచ్చితంగా తెచ్చి తీరుతా. రెండవ అంశం, ఇక్కడ చాలామంది చదువుకొని ఉద్యోగాలు లేక, చేనేత కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు బాగా చదువుకొని బెంగళూరులో అయితేనేమి, ఇటు హైదరాబాద్లోనేమి, చెన్నైలో అయితేనేమి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పి వాచ్మెన్లుగా ఉన్నారు. కొన్ని కళ్ళల్లో నీళ్ళు వస్తాయి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఎవ్వరూ ఏ పార్టీ కూడా గమనించాల. నేను చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి, స్థానికుని కాబట్టి, ఆ యొక్క కష్ట నష్టాలు తెలుసు కాబట్టి, వాళ్లకు హ్యాండ్లూమ్ యూనివర్సిటీ ఇక్కడ కట్టిస్తే చదువుకొని ఆ యొక్క వ్యాపారాల్లోనూ దాంట్లోనే ఉండి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని ఇక్కడే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సేలంలో ఉంది యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ డిప్లొమా కాలేజీలు ఉన్నాయి. యూనివర్సిటీ ఒకటి కట్టి నెలకొల్పాలనేది నాకు చిరకాల కోరిక. నా చేనేతల్ని నేను భుజాల మీద ఎక్కించుకొని తిరగాలనేది నా ఆనందం, అనేది నా యొక్క చిరకాల కోరిక. అదేవిధంగా ముడిపట్టు రాయితీ 40% వరకు సబ్సిడీ ఇప్పించాలా అనేది. ఎందుకంటే ఇవన్నీ నేను రాహుల్ గాంధీ గారితో స్వయంగా నేను చేతిలో చేసి ప్రమాణం చేపించుకొని ఆదోళనలో పాదయాత్రలో నడిచినప్పుడు ఆయన నాకు ఇచ్చిన వరం. అది ధర్మవరం ప్రజలకు ఇచ్చిన వరం, నాకు ఇచ్చిన వరం కాదు, ధర్మవరం ప్రజలకు ఇచ్చిన వరం. ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది. అదేవిధంగా మల్బరీ క్రాఫ్ మనకు గతంలో మదనపల్లి, అనంతపురు, కదిరి, గోరంట్ల ఇటువైపు అంతా ఉండేది. ఇప్పుడు ఆ మల్బరీ డెవలప్మెంట్కి కూడా 50% సబ్సిడీతో రైతాంగాన్ని డెవలప్ చేయాలనేది, ముడిసరుకు ఇక్కడే తయారు చేయాలనేది కోరిక. ఎందుకంటే ఇప్పుడు
కోలారులో కర్ణాటకలో నుంచి కోలారు, ములుబాగుల, చింతామణి, చిట్లగట్ట, కోలారు నుంచి తెచ్చుకుంటారు ముడి సరుకు. అది ఇక్కడే తయారైతే నాణ్యమైన సరుకును మనం తయారు చేసుకోవచ్చు. దానికి ప్రభుత్వ సహకారం కావాలా. రెండోది, చేనేత బ్యాంకుల్ని గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఊరికే ప్రగల్భాలు పలికి చాలామంది తప్పుడు వాగ్దానాలు చేశారు. ఆ చేనేత బ్యాంకును ఖచ్చితంగా నెలకొల్పుతా. చేనేతలు పనిచేసే విధంలో మోకాళ్ళు అయితేనేమి, చేతులు అయితేనేమి 40 ఏళ్ళకే అరిగిపోతాయి. దానికి 45 ఏళ్ళకే పెన్షన్ 4,000 రూపాయలు చేయాలని నా తపన. వాళ్ళకి ఎల్ఐసి అయితేనేమి, ఇన్సూరెన్స్లు అయితేనేమి అన్నీ చేసి చేనేత వర్గానికి కాపాడాలా అనేది నా యొక్క కోరిక. మిమ్మల్ని ఎందుకు ధర్మవరం ప్రజలు మిమ్మల్ని గుర్తించడం లేదు? కరెక్ట్, మంచి ప్రశ్న అడిగారు. గతంలో గుర్తించకపోవడం అనేది వాస్తవం. ఎందుకంటే కొన్ని పరిణామాలు జరిగాయి కాబట్టి. ఇప్పుడు చేనేతలో ఉన్న వ్యక్తులు కానీ, బీసీ వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనుషులు, అంటే చేనేత కులం అంటే అన్ని కులాలు కలిస్తేనే చేనేత అవుతుంది. ఇక్కడ అన్ని కులాలు కూడా లీడర్లు అటువైపు ఇటువైపు డిస్పాచ్ అయినారు. కానీ మధ్యతరగతి కుటుంబం వారు అందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల సంగ్రామంలో ఈవీఎంను జూన్ 4వ తారీఖు బ్యాలెట్ ఓపెన్ చేసి అన్ని కాంగ్రెస్ పార్టీవే ఉంటాయి. ఎందుకంటే అది చాప కింద నీరులాగా ఉంది. వీళ్ళు రౌడీజాలు, అదేవిధంగా అటువైపు ఈడీ ఇంకొకటి అని బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు బయటికి రాలేకున్నారు. మనకి ఏదైనా తెలుసాలంటే జూన్ 4వ తారీఖు రిజల్ట్లో తెలుస్తుంది మీకు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉంది అంతా, మొత్తం చాప కింద నీరులాగా ఉంది చేనేత వర్గం. అదేవిధంగా చేనేతే కాకుండా బీసీలు కూడా ఈసారి ఖచ్చితంగా నాకు ఓటు వేసి గెలిపిస్తారు. ఎందుకంటే వీళ్ళ గేట్ల దగ్గర కాసుకోవాలా. అటువైపు కానీ ఇటువైపు కానీ గెలిస్తే ఈయన ఉంటాడో ఉండడో తెలుదు సత్యకుమారు. ఇక్కడ కేదిరెడ్డి గెలిస్తే వాళ్ళ గేట్ల దగ్గర కాసుకోవాలా. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఆ నమ్మకము ఖచ్చితంగా నాకుంది. ఖచ్చితంగా ఓట్లు, నా ఓటర్లు, నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆ చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఇతర మైనార్టీస్ కానీ మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తుంది. గెలుపు తథ్యం. ధర్మవరంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తాం.